దర్శన్ ఇంట్లో సీరియస్గా ఉండగానే ఇలా అంటూ ఉంటాడు రోహిత్ వచ్చి దర్శన్తో. ఏంట్రా ఇది, అసలు ఏం జరుగుతుంది, శరణ్య ఎక్కడికి వెళ్ళిపోయింది, అసలు ఏమవుతుందిరా ఇంట్లో అని అంటూ అడుగుతాడు. అలా అడిగేసరికి దర్శన్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. చెప్పరా, శరణ్య ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది, నువ్వే చెప్పాలి అని అంటూ అంటే ఇంకా అప్పుడు దర్శన్ అంటాడు, నీకెందుకు రా నేను చెప్పాలి, ఎందుకు చెప్పాలి అని అంటూ ఉంటే అప్పుడే విశ్వనాథం దగ్గరికి వచ్చి, బాబు అలా మాట్లాడొద్దు, మా అమ్మాయి ఎక్కడుందో చెప్పండి బాబు, ప్లీజ్ బాబు మీకు దండం పెడతాను, మా అమ్మాయి ఎక్కడుందో చెప్పండి అని అంటూ దయచేసి మా అమ్మాయి గురించి చెప్పేది మీరే అని అంటూ అడగటంతో ఇంకా అప్పుడే మీ అమ్మాయి ఎక్కడికి పోయిందో నాకెలా తెలుస్తుందండి అని అంటే, నువ్వే కదా బాబు మీ ఎంట ఇద్దరు కలిసి హనీమూన్కి వెళ్తున్నామని వెళ్ళారు, మరి ఇప్పుడు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటూ అనేసరికి ఇంకా మీ అమ్మాయి గురించి తెలుసు కదా, మీ అమ్మాయి ముందుగానే నేనంటే ఇష్టం లేదు, నేను తేడాగాడిని అని కూడా చెప్పింది కదా, అందుకని అదే ప్లాన్ చేసుకొని నాతో పాటు బయటికి వచ్చిందేమో, తను ఇంకేమేం ప్లాన్లలో ఉందో అని అంటూ దర్శన్ అంటాడు. అలా అనేసరికి విశ్వనాథం ఇలా అంటాడు, నువ్వు అలా మాట్లాడొద్దు బాబు, మా అమ్మాయి నీ మీద ప్రేమతోనే వచ్చింది, మీరిద్దరూ నవ్వుతూ సంతోషంగా వెళ్ళారు కదా బాబు, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటే, నటించింది నా దగ్గర, నటించి నాతో పాటు అలా వచ్చేసింది బయటికి, తర్వాత ఎవరినో చూసుకొని పోయి ఉంటుంది అని అంటూ అలా ఎంతమందిని సెట్ చేసుకుందో అని అంటూ దర్శన్ అంటాడు. అలా అనేసరికి ఒక్కసారిగా విశ్వనాథం, చూడండి బాబు మా అమ్మాయి గురించి అలా మాట్లాడటం చాలా తప్పు, మా అమ్మాయి సున్నితమైన మనస్తత్వం గలది, అంతేకాని ఒకరిని బాధ పెట్టడం తప్పు చేయటం ఇలాంటివి తనకి తెలియదు అని అంటూ విశ్వనాథం అంటాడు. అలా అనేసరికి దర్శన్ ఇలా అంటూ ఉంటాడు, అవునా మీ అమ్మాయి అంత మంచిదా, మరి ఎందుకు నా మీద నిందలు వేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు నాతో పాటు నేను అలాంటి తేడాగా నేను తెలిసి నాతో పాటు ఎందుకు వచ్చింది అక్కడ దాకా అని అంటూ దర్శన్ అంటాడు. అంటే ఏదో ప్లాన్ చేసుకునే కదా వచ్చింది అని అంటూ ఉంటే విశ్వనాథం, చూడు బాబు మా అమ్మాయి గురించి దయచేసి అలా మాట్లాడొద్దు అని అంటూ ఉంటే, ఎందుకు మాట్లాడొద్దు, మాట్లాడతాను, అది తప్పుడు మనిషి కాబట్టే అలా వెళ్ళిపోయింది అని అంటే, మా అమ్మాయి తప్పు చేయలేదు బాబు, మా అమ్మాయి ఎప్పటికీ తప్పు చేయదు అని అంటూ, నా కూతురు తప్పుడు మనిషి కాదు అని అంటే, తప్పు చేసింది, చేస్తూనే ఉండొచ్చు నాకు తెలిసి, అయినా కన్న తండ్రివి కాబట్టి నీకు అలా అనిపిస్తుందిలే, ఎందుకంటే వెనకేసుకు రావాలి కదా, తప్పు చేసినా సరే కన్న తండ్రివి కాబట్టి అలా మాట్లాడతావు అంటే, బాబు అని గట్టిగా అరుస్తాడు. అలా అరిస్తే ఇంకా విశ్వనాథంని కోపంగా చూస్తూ ఉంటాడు దర్శన్. ఇంకా చూడు బాబు, నా కూతురు గురించి అలా తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అని అంటంతో, ఏం చేస్తావు, నీ కూతురు తప్పు చేసింది 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 అని దర్శన్ గట్టిగా అరుస్తాడు. ఇక లాగి ఒక్కటి కొడతాడు. కొట్టేసరికి విశ్వనాథం కొట్టిన తర్వాత దర్శన్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. చెయ్యెత్తి లేచి విశ్వనాథంని, నన్నే కొడతావా అని విశ్వనాథంని కొడితే కళ్ళ చూడు వెళ్ళి అంత దూరం పడుతుంది. ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఆనంద కళ్ళలో నుంచి కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. అనన్య నవ్వుతూ, కాంచన నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే దర్శన్ అని అంటూ కోపంగా అరుస్తుంది ఆనంద. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు రోహిత్ ముందుకు వచ్చి, ఏంట్రా మావయ్యని కొడతావా నువ్వు అని అంటే, కొట్టాలా ఏమన్నా చేయాలా, నువ్వేంట్రా మధ్యలో వస్తున్నావు అని అంటూ దర్శన్ అమర్యాదగా మాట్లాడితే, ఇలా ఎంత తప్పు చేస్తావురా నువ్వు, మావయ్యని కొట్టడమే కాకుండా ఇలా మాట్లాడతావా అని రోహిత్ కూడా కొడతాడు దర్శన్ని. ఇక అప్పుడే దర్శన్ వెంటనే లేచి రోహిత్ని కొట్టేస్తాడు. రోహిత్ అలా చూస్తూ, ఏంట్రా నన్నే కొడతావా నువ్వు అని అంటే, అవునరా ఇది నా ఫ్యామిలీ మ్యాటర్, నువ్వెవట్రా మధ్యలోకి రావటానికి అని అంటూ ఉండగానే ఇద్దరు కాలర్ పట్టుకుంటారు. ఒకరినొకరు కాలర్ పట్టుకొని ఇంకా ఇలా పాకులాడుతూ ఉంటారు. అందరూ గొడవ జరుగుతూ ఉంటుంది, పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. ఇక ఆనంద ఏడుస్తూ చూస్తూ, దర్శన్ వదిలేరా వదిలేయని అంటూ ఉంటే ఇంకా అప్పుడే మిగతా వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. నా ఫ్యామిలీ జోలికి నువ్వేంట్రా వచ్చేది, నువ్వు అసలు ఎవడ్రా నువ్వు రావటానికి అని దర్శన్ అరుస్తూ ఉంటాడు. నీ ఫ్యామిలీ ఏంట్రా అని చెప్పి రోహిత్ అరుస్తూ, ఇద్దరు నన్నే కొడతావా అంటే నన్నే కొడతావా అని గొడవ పడుతూ ఉంటే అనన్య, కాంచన ఇద్దరు చూసి నవ్వుకుంటూ ఉంటారు. అది చూసి ఇంకా ఆనంద ఏడుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళని ఎంత ఆపటానికి చూసినా, ఎంతమంది లాగినా వాళ్ళు విడవకుండా అలా గొడవ పడుతూ ఉంటారు. ఒక్కసారిగా ఆనంద అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. విశ్వనాథం కూడా వచ్చి, బాబు రోహిత్, బాబు దర్శన్ వదిలేసేయండి అని అంటూ అలా అర్చిన విశ్వనాథం ఎవరు చెప్తున్నా వినిపించుకోరు. లీలావతి, కోటేశ్వరరావు అందరూ కూడా అరుస్తూ ఉంటారు. అయినా వినిపించుకోకుండా అలాగే గొడవ పడుతూ ఉంటారు. ఒక్కసారిగా ఆనంద పక్కకు వచ్చి ఫ్లవర్ వాజ్ తీసుకొని కింద గట్టిగా కొడుతుంది. ఫ్లవర్ వాజ్ సౌండ్కి అందరూ ఇలా వదిలించుకొని చూస్తూ ఉంటారు. దూరంగా జరుగుతారు. దర్శన్ని చూస్తూ దగ్గరికి వచ్చి,
దర్శన్, రోహిత్ ఏంట్రా మీరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారా అని ఆనంద అడుగుతుంది. ఇక అప్పుడే దగ్గరికి వచ్చి ఇలా చూస్తూ బాధపడుతూ లీలావతి అంటుంది, ఏంట్రా దర్శన్ ఎందుకు ఇంత కోపంగా తయారయ్యావు, అసలు నేను చూస్తుంది నిన్నేనా అని అంటూ లీలావతి అంటుంది. అప్పుడు రోహిత్ ఇలా అంటాడు, ఏంట్రా నా ఫ్యామిలీ అని మాట్లాడతావు, అసలు శరణ్య ఏమైంది నీకే కదా తెలియాలి, అసలు నీ మీదే కదా అనుమానం వచ్చేది అని అంటూ నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి ఏమైనా చేసావానే కదా అందరూ అనుకుంటారు అని అంటంతో, అసలు నువ్వేంట్రా అనుకునేది, ఇది నా ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పాను కదరా అని అంటే, నీ ఫ్యామిలీ ఏంట్రా నీ ఫ్యామిలీ అని అంటూ గట్టిగా అరవటంతో లీలావతి అంటుంది, ఏంట్రా నా ఫ్యామిలీ అంటున్నావు, మరి మేమంతా ఎవరు అంటే, చూడు పెద్దమ్మ మధ్యలోకి వచ్చి నువ్వు డిస్టర్బ్ చేయకు అని అంటూ కోపంగా అంటాడు దర్శన్. అలా అనేసరికి కోటేశ్వరరావు అంటాడు, రే దర్శన్ మా మాట వినరా అంటే, ఎవరి మాట నేను వినను, నా జోలికి ఎవరు రావద్దు, వస్తే నేను ఇలాగే ఉంటాను అని దర్శన్ గట్టిగా అరుస్తాడు. అలా అరవటంతో ఒక్కసారిగా లీలావతి అలా చూస్తూ ఏడుస్తూ ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇక రోహిత్ ఇలా అంటాడు, రే నిన్ను అని అంటూ ఇలా చేస్తున్నావేంట్రా, అసలు నువ్వు మనిషిలాగానే చేస్తున్నావా నువ్వు అని అంటూ ఉంటే, ఇంకా అప్పుడే లీలావతి వచ్చి రోహిత్ చెయ్యి పట్టుకొని పద రోహిత్ అని లోపలికి తీసుకెళ్ళిపోతారు. ఇంకా అప్పుడే అనన్య చూసి నవ్వుకుంటూ ఉంటుంది, ఏదో అగ్గిపుల్ల వేశాను, ఇంత బాగా రాజుకుంటుందని ఇంత బాగా మండుతుందని అనుకోలేదు, కానీ ఆనంద నీ పని అవుటే, ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేసేసాను, ఇసిగించలేవు నువ్వు అని అంటూ అనన్య నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత దర్శన్ని అలా చూస్తూ ఆనంద బాధపడుతూ ఏడుస్తూ ఇంకా అలా కుప్పకూలిపోతుంది. ఆనంద దగ్గరికి విశ్వనాథం గీత వాళ్ళు వచ్చేసి లహరి కూడా వచ్చేసి ఇంకా మాట్లాడుతూ ఉంటారు. ఇక లహరి బాధపడుతూ ఇలా చూస్తూ ఉంటుంది, ఏంట్రా అన్నయ్య ఏమైంది అన్నయ్య, వదిన ఎక్కడికి వెళ్ళిపోయింది, నీకే కదా తెలుసు, చెప్పన్నయ్య అందరి మీద అరిచినట్టు నా మీద కూడా అరవద్దు అని అంటే, ఏయ్ అని కోపంగా అనేసి వెళ్ళిపోతాడు దర్శన్. అది చూసి ఆనంద ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇలా అంటుంది గీత, ఏంటి వదిన ఇలా కుప్పకూలిపోతే ఎలా, నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా వదిన, నిన్ను చూసే కదా మా కూతుర్ని మీ ఇంటికి ధైర్యంగా పంపించాం, ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి వదిన అని అంటూ ఏడుస్తూ ఉంటుంది గీత. ఇంకా అప్పుడే లహరి కూడా వచ్చి ఆనందని ఓదారుస్తూ ఉంటారు. ఇక లీలావతి, దర్శన్, కోటేశ్వరరావు, రోహిత్, కోటేశ్వరరావు వాళ్ళు గదిలోకి వెళ్ళిపోతారు కదా, దర్శన్ చేసిన పనికి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక అక్కడికి వచ్చేసి సీరియస్గా చూస్తూ ఇంకా ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈసారి నేను చెప్పినా వినిపించుకోకుండా మీరిద్దరూ మళ్ళీ ఒక్కటయ్యారు, ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఒక్కటి కానివ్వను కదా అని అంటూ అనన్య లోపలికి ఏడ్చుకుంటూ వచ్చేస్తుంది. లీలావతి చూసి, అమ్మ అనన్య ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అత్తయ్య గారు మీది ఉమ్మడి కుటుంబం అని, మీ కుటుంబాన్ని చూసి ఆదర్శంగా ఈ ఇంట్లో నేను ఎంతో సంతోషంగా ఉండాలని వచ్చాను అత్తయ్య గారు, కానీ ఈ పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి అత్తయ్య గారు, ఇవన్నీ చూస్తుంటే నాకు అసలు ఇక్కడ ఉండాలని కూడా అనిపించట్లేదు, చాలా భయంగా ఉంది, చాలా బాధగా ఉంది, మీరేమో అన్నీ మంచి అంటే నా వాళ్ళే అని చెప్పి అన్నీ మంచిగా అర్థం చేసుకొని సర్దుకుపోతారు, కానీ చూసారా అక్కడ దర్శన్ నా కుటుంబం నా ఫ్యామిలీ అని మాట్లాడుతున్నాడు, అసలు గొడవల్లోకి రావద్దు అంటున్నాడు, మావయ్య గారు మాట్లాడిన అగౌరవంగా మాట్లాడుతున్నాడు, అలాగే ఈయన మాట్లాడిన అన్నయ్య అని కూడా చూడకుండా కొట్టేశాడు, అసలు మీరేంటి అని మాట్లాడుతున్నారు, ఇంత పరువు లేకుండా మనం వీళ్ళ దగ్గర తగ్గి బ్రతకాల్సిన అవసరం ఏంటి అత్తయ్య గారు, నా కుటుంబం నా వాళ్ళు అని మీరు ఎందుకు పాకులాడుతున్నారు, చూశారు కదా వాళ్ళు ఎంతలా అవమానిస్తున్నారో అని ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు లీలావతి అంటుంది, పోనీలేమ్మా దర్శన్ని చిన్నప్పటి నుంచి మీ మావయ్య నేను భుజాల మీద ఎత్తుకొని పెంచాం, కానీ వాడు ఇప్పుడు ఇలా తయారయ్యాడని అస్సలు అనుకోలేదు, వాడిని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది, కానీ వాని గురించి నేను వదిలేశాను, ఎందుకంటే వాడు ఇప్పుడు బాధపడుతున్నాడు, పోనీ అని చెప్పి వాడి గురించి నేను అలాగే కోపం పడితే ఇంకా వాడికి నాకు తేడా ఏముంటుంది చెప్పు అంటే, అలా అని వదిలేస్తారా అత్తయ్య గారు, మళ్ళీ నార్మల్ అయిపోతారా, అసలు చూసారా ఆయన్ని ఎలా కొట్టారో, మిమ్మల్ని ఎలా అవమానించాడో, నా కుటుంబం నా ఫ్యామిలీ అని మాట్లాడుతుంటే మళ్ళీ మీరు ఎలా మాట్లాడతారు అత్తయ్య గారు, మీ మంచితనం వల్లే వాళ్ళు ఇలా చేస్తున్నారు అని అనన్య ఏడుస్తూ చెప్తూ వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటుంది. రోహిత్ అంటాడు, పోనీలే అనన్య ఎందుకు ఆపాలండి అని అంటూ ఇలా మాట్లాడుతూ అనన్య రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక శరణ్య ఏమో ఆ రౌడీలను తీరుతూ అరుస్తూ ఇలా అంటూ ఉంటుంది, రే ఒక ఆడపిల్లని బాధ పెడితే పురుగులు పడి చేస్తారా, మీకు పుట్టగతులు లేకుండా పోతాయిరా, నన్ను వదిలిపెట్టండిరా, నేను వెళ్ళిపోవాలరా అని అంటూ శరణ్య ఆడుతూ ఉంటుంది. వాళ్ళేమో అబ్బబ్బా ఎంతగానం తిడతావమ్మా, ఎన్ని మాటలు మమ్మల్ని తిడుతున్నావేంటి, వద్దమ్మా మమ్మల్ని తిట్టొద్దమ్మా అని అంటూ వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. ఆ రకంగా శరణ్య ఇంకా అరుస్తూనే ఉంటుంది, కానీ వాళ్ళు మాత్రం వదిలిపెట్టరు. లహరి ఏమో ప్రకాష్తో ప్రేమగా ఉంటే ప్రకాష్ మాత్రం లహరిని వాడుకోవడానికి చూస్తూ ఉంటాడు.